పాకిస్తాన్ ఆక్యుపైడ్ కాశ్మీర్లో భారీ ప్రొటెస్టులు జరుగుతున్నాయి, అంటే నిరసనలు జరుగుతున్నాయి. తెలియని వారికి చెప్తున్నాను, కాశ్మీర్లో కొంత భాగాన్ని పాకిస్తాన్ వాళ్ళు ఆక్రమించుకున్నారు. ఆ ప్రాంతాన్నే మనం పాకిస్తాన్ ఆక్యుపైడ్ కాశ్మీర్ అని పిలుస్తాం. అక్కడ పాకిస్తాన్ గవర్నమెంటే నడుస్తుంది. కానీ ఇప్పుడు పాకిస్తాన్ కి వ్యతిరేకంగా ఆ పీఓకేలో ఉండే ప్రజలు భారీగా నిరసనలు అంటే ప్రొటెస్ట్ చేస్తున్నారు. పీఓకే ఎంట్రీలో రెపరెపలాడుతున్న పాకిస్తాన్ జెండాని తీసేసి కింద పడేశారు. పాకిస్తాన్ ఆర్మీని, పోలీసుల్ని పిచ్చ కొట్టురు కొడుతున్నారు. అక్కడి ప్రజలు ఎంత కోపంగా ఉన్నారంటే అక్కడ ఒక పోలీసుని చావగొట్టి కొండపై నుంచి కిందకి పడేశారు. అంతెందుకు మే 10, 2024 HDM అంటే ఇతను టాప్ గవర్నమెంట్ అఫీషియల్, ఇతన్ని పిచ్చ కొట్టుడు కొట్టి అతని గుడ్డలూడదీసి ఆ గుడ్డల్ని సిటీ సెంటర్లో పైన వేలాడదీశారు, బహిరంగంగా అందరూ చూడాలి అని. కానీ మనం చూసుకుంటే ఈ పీఓకేలో ఉండే ప్రజలు ఒకానొక సమయంలో ప్రో పాకిస్తానీలు, మాకు ఇండియా వద్దు, మేము పాకిస్తాన్లో కలవాలనుకుంటున్నాం అని గొంతెత్తి అరిచిన ప్రజలు. అలాంటి ప్రజలు ఇప్పుడు రాత్రికి రాత్రి మారి, ఎలా అయితే రాజకీయ పార్టీలు రాత్రికి రాత్రి పార్టీలు మారుతాయో ఆ విధంగా అక్కడి ప్రజలు మారిపోయి మాకు పాకిస్తాన్ వద్దు, మాకు ఇండియా కావాలి, మేము ఇండియాలో కలవాలనుకుంటున్నాం, మమ్మల్ని కూడా భారతీయులుగా పరిగణించండి అని గొంతెత్తి అరుస్తున్నారు. పాకిస్తాన్ మాకు అన్యాయం చేస్తుంది, మేము అణచివేతకు గురవుతున్నాం, వి వాంట్ ఫ్రీడమ్ ఫ్రమ్ పాకిస్తాన్ అని గొంతెత్తి అరుస్తున్నారు. అలాగే మీరు చూడొచ్చు, అక్కడ నిరసన చేసే ప్రజల చేతుల్లో ఉన్న ఆ పోస్టర్లు, ఏవైతే ఇండియాకి అనుకూలంగా ఉన్న పోస్టర్లు మీరంతా కూడా చూడొచ్చు. అండ్ అలాగే ఈ విషయం గురించి మనం మాట్లాడుకుంటే క్యాబినెట్ మినిస్టర్లో చాలా మంది స్ట్రైట్ గా ఓపెన్ గా మాట్లాడుతున్నారు, పీఓకే అతి త్వరలోనే ఇండియాలో ఒక భాగం అవ్వబోతుంది అని.